మరియు పీసీఎన్ వార్తలకు స్వాగతం. నేను మీ శిరీష. ముందుగా ముఖ్యాంశాలు. కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కు ఎమ్మెల్సీ శుభాకాంక్షలు. ఎమ్మెల్యే చేతుల మీదుగా కుట్టు మిషన్ల అందజేత. అన్నదాతకు అండగా వైసీపీ. నువ్వు మనిషివైన మోహన్ బాబు అంటున్న టీజేఎఫ్ నేతలు. అల్పపీడనంతో కడపలో తొలకరి జల్లులు. ఈ నెల 14న అన్ని పాఠశాలలకు సెలవు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడిన అల్పపీడనం కారణంగా కడప జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కడప నగరంలో గత రాత్రి నుంచి మబ్బులు కమ్ముకొని ఉండడంతో పాటు తొలకరి జల్లులు కురుస్తున్నాయి. ఉదయం నుంచి వర్షం కురుస్తూ ఉండడంతో చిరు వ్యాపారస్తులు, వాహనదారులు కొంతమేర ఇబ్బందులకు గురయ్యారు. ఈ వర్ష ప్రభావం మరో 2 రోజులు ఉంటుందని అధికారులు ఇప్పటికే తెలిపారు. అన్నదాతలకు అండగా రేపు వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో వైసీపీ కార్పొరేటర్లు, నాయకులతో జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మేయర్ తో ఆయన సమావేశం నిర్వహించారు. రైతులకు అండగా నిలుస్తూ వారి మద్దతుగా రేపు కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ ఉంటుందన్నారు. రాయలసీమ పట్టభద్రులు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి కడపలో జరిగిన కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి బాధ్యతల స్వీకారోత్సవానికి హాజరయ్యారు. చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన ముక్కా రూపానందరెడ్డికి పుష్పగుచ్చం అందజేశారు. శుభాకాంక్షలు తెలిపి మరిన్ని మంచి పదవులు పొందాలని ఆకాంక్షించారు. విద్యుత్ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బి రామలింగారెడ్డి, పొన్న శివయ్య, మిరియాల బాలకాశి, నాగసుబ్బారెడ్డి పేర్కొన్నారు. బుధవారం కడప ప్రెస్ క్లబ్ లో ఏఐటియుసి అనుబంధంగా ఉన్న ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అన్నారు. దాదా సంస్థలో శిక్షణ పొందిన అభాగ్యుల శక్తి సదన్ మహిళలకు కడపలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. మహిళలు అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించాలని, తమ కాళ్లపై తాము నిలబడి ఆర్థికంగా సమృద్ధి సాధించినప్పుడు తమ కుటుంబాల్లో వెలుగులు నింపడమే కాకుండా సమాజ అభివృద్ధిలో దోహదపడతారని అన్నారు. అల్పపీడన ప్రభావంతో బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా రాజంపేటలో గురువారం ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లే సమయానికి వర్షం మొదలు కావడంతో వారు ఒకంత ఇబ్బంది పడ్డారు. ఈ వర్ష ప్రభావం పూతపై చూపిస్తుందని పండ్ల తోటల రైతులు ఆందోళన చెందుతున్నారు. గత 10 రోజుల క్రితం కురిసిన వర్షాల వల్ల నిండని చెరువులు ఈ వర్షానికి నిండి భూగర్భ జలాలు పెరుగుతాయని కొంతమంది రైతులు ఆశతో ఉన్నారు. పోరుమామిళ్ల మండలం పరిధిలోని సీతారాంపురం టేకూరుపేట మార్గ మధ్యలో లారీ బోల్తా పడింది. సీతారాంపురం నుంచి పోరుమామిళ్లకి రోడ్డు రోలర్ ను తీసుకొస్తున్న లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 2కి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో లారీపై రోలర్ దూసుకురావడంతో నుజ్జునుజ్జైంది. లారీ నామరూపాలు లేకుండా తుక్కుతుక్కుగా కనిపిస్తోంది. రాష్ట్రంలో రైతులకు వైసీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆ పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 13న చేపట్టున్న నిరసన కార్యక్రమానికి సంబంధించి కడపలో వైసీపీ కార్యాలయంలో పోస్టర్ ను మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, కడప మేయర్ సురేష్ బాబుతో కలిసి ఆవిష్కరించారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అన్ని జిల్లాల్లో నిరసనలు చేపడుతున్నామన్నారు. నువ్వు మనిషివైన మోహన్ బాబు అని టీజీఎఫ్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుండుపల్లి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో బుధవారం నిరసన వ్యక్తం చేశారు. టీవీ9, టీవీ5 జర్నలిస్టులపై నటుడు మంచు మోహన్ బాబు దాడిని టీజీఎఫ్ నేతలు ఖండించారు. మోహన్ బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోహన్ బాబుపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలన్నారు. కడప జిల్లాలోని ప్రఖ్యాత గండికోటలో మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో సీఎం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో గండికోటను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంలో అధికార యంత్రాంగం ముందుకు రావాలన్నారు. దీనిపై దృష్టి సారించాలని అధికారులను కోరారు. కడపలో ఉండేటి గండికోట ఇది గ్రాండ్ కెనన్ కంటే బ్యూటిఫుల్గా ఉంటుంది. దానికి వాటర్ ఉండదు,
దీనికి వాటర్ కూడా ఉంటుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్. ఇటీవల కాలంలో దాన్ని ఏమీ లేని ప్రపంచం అంతా మార్కెట్ చేస్తారు. పీపుల్ రేటెడ్ 10th మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ ది వరల్డ్ గండికోట. దాన్ని మార్కెటింగ్లో జీరో మార్కెటింగ్. వీఆర్ ఎనేబుల్ టు రికగ్నైజ్ అవర్ పొటెన్షియల్, ఐ కెన్ సే. ఇప్పుడు తిరుపతి ఉంది. తిరుపతి హైయెస్ట్ పిలిగ్రిమేజ్ వచ్చే సెంటర్ తిరుపతి. డొమెస్టిక్ టూరిస్ట్ మ్యాక్సిమం తిరుపతికి వస్తారు, కానీ వాళ్ళు వచ్చేదంతా కూడా వన్ డే కూడా ఉండడం లేదు. దట్ ఈస్ వేర్ వీఆర్ అనేబుల్ టు క్రియేట్ దట్ ఎకోసిస్టమ్, ఐ కెన్ సే వెరీ క్లియర్లీ. ఇది 1-2 సార్లు ప్రయత్నాలు చేశాం. ఇప్పుడు తిరుపతిలో అంత పెద్ద పిలిగ్రిమేజ్ సెంటర్లో తిరుపతిలో హోటల్స్ లేవు. వచ్చిన వాడు మామూలు చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయి, హోటల్స్లో ఉండి వెళ్ళిపోతున్నారు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం స్పెండ్ చేయాలంటే ఈవెంట్స్ కానీ హోటల్స్ కానీ లేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ డెవలప్ చేయాలి. మైస్ డెస్టినేషన్ కింద ఇప్పుడు హోటల్స్ అన్నీ కూడా చాలామంది ముందుకు వస్తున్నారు. దానికి ప్రాపర్గా మీరు ఈచ్ డిస్ట్రిక్ట్ మీరు ఒకసారి ఎగ్జామిన్ చేసుకోండి. ఒక ప్రాపర్ హోటల్ ఒకటి కూడా లేదు కొన్ని జిల్లాల్లో. లింగాల మండలం వెలిగండ్ల గ్రామ సమీపంలో ఉన్న దేవరకోన వరదరాజుల స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి దుండగులు ఆలయ హుండీ అపహరణకు విఫలయత్నం చేశారు. ఆలయంలో హుండీని కాంక్రీట్ తో పూడ్చి ఉండగా కాంక్రీటును తొలగించి ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. అయితే హుండీని బలమైన ఇనుపతో తయారు చేయడంతో అది పగలకపోవడంతో పారిపోయారు. గతంలో కూడా హుండీని ఎత్తుకెళ్లి పగలగొట్టే ప్రయత్నం చేశారని ఆలయ అర్చకులు తెలిపారు. ప్రొద్దుటూరులో భూమికి సంబంధించిన వ్యాఖ్యలతో పొలిటికల్ హీట్ పెరిగింది. తాను 1 ఎకరా భూమిని ఆక్రమించినట్లు నిరూపిస్తే ఎన్నికల్లో పోటీ చేయనని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు. రాచమల్లు భూ బాధితులు ఎవరైనా ఉంటే తమకు ఫిర్యాదు చేయొచ్చు, అలా చేస్తే రాచమల్లుపై చర్యలు తీసుకుంటామని టీడీపీ నాయకులు ఈవి సుధాకర్, నల్లబోతుల నాగరాజు ప్రజలకు పిలుపునిచ్చారు. రైతులు ఈ నెల 15వ తేదీలోపు పంటల బీమా ప్రీమియం చెల్లించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఐతా నాగేశ్వరరావు అన్నారు. చింతకొమ్మదిన్నె మండలం బుగ్గలపల్లె, బోడెద్దులపల్లిలో బుధవారం నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వరికి ఈ నెల 31వ తేదీ వరకు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించుటకు అవకాశం ఉందని, మిగిలిన పంటలకు 15వ తేదీలోపు చెల్లించాలని తెలిపారు. కార్యక్రమంలో ఏవో ఈశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డిని 2 రోజుల పోలీసులు కస్టడీకి కడప న్యాయస్థానం అనుమతిచ్చింది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై అరెస్ట్ అయిన వర్రా ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. రేపు ఉదయం 9 గంటలకు పులివెందుల పోలీసులు రవీంద్రారెడ్డిని కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారించనున్నారు. అతి మంచితనం వల్ల ఓడిపోయినట్లు జగన్ చెప్పడం హాస్యాస్పదమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం కడపలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జగన్ చేసిన అవినీతి, అతి ఘోరాల వల్లే ఓడిపోయారని శ్రీనివాసరెడ్డి దుయ్యబట్టారు. జగన్ ముఠా చెప్పిన 10 అబద్ధాలు తాము ప్రజల్లోకి తీసుకెళ్తున్నామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అవాస్తవాలతోనే పరిపాలన సాగించిందని ఆయన విమర్శించారు. అతి మంచితనం వల్లే ఓడిపోయినామని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎప్పుడో మాట్లాడినారు. అయ్యా, అతి మంచితనం కాదు, అతి దోపిడీ, అతి నేరాలు, అతి ఘోరాల వల్లే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినారని చెప్పి జగన్ ముఠా చెప్పిన 10 అబద్ధాలను కూడా మేము ప్రజల్లోకి తీసుకుపోతూ ఉన్నాం. ప్రతి దాంట్లో అబద్ధము తప్ప వాస్తవాలు ఏ రోజు కూడా గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కానీ, ఈ 6 నెలలుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ మాట్లాడింది లేదు. ఈ వాస్తవాలన్నీ కూడా ఈ 6 నెలల కాలంలో ప్రభుత్వం చేసిన విజయాలు, ప్రజల కోసం చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, అదేవిధంగా రాష్ట్రానికి సంపద సృష్టించే విధంగా రావాల్సిన జాతీయ అంతర్జాతీయ ప్రాజెక్టులను తీసుకొచ్చేదానికి 4,60,000 కోట్ల పెట్టుబడుల కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ప్రజల నుంచి
మంచి స్పందన వస్తూ ఉంది. యువత నుంచి ఉద్యోగాల కల్పన కోసం మాకు భరోసా రాబోతుందని చెప్పి వాళ్ళలో ధైర్యం వచ్చే పరిస్థితిని చూసి ఓర్చలేక ఈ ప్రతిపక్షం ఏడుపు రాజకీయాలు చేస్తూ ఉంది తప్ప మీరు మాట్లాడే మాటలు రేపు కానీ తర్వాత కానీ మీరు చేయబోయే రైతుల కోసం కార్చే ముసలి కన్నీళ్లు కానీ ఎవ్వరూ నమ్మే పరిస్థితుల్లో లేరు. తల్లిని హత్య చేసిన కేసులో కుమారుడిని అరెస్ట్ చేసినట్లు పెద్దమండం ఎస్ఐ రమణ తెలిపారు. సి గొల్లపల్లెకు చెందిన ఓబులమ్మను ఆమె కొడుకు ఓబులేసు పింఛన్ డబ్బు ఇవ్వలేదని ఇటీవల కర్రతో కొట్టి కాళ్లు చేతులు విరిచాడు. బాధితురాల్ని రాయచోటికి తరలించగా చికిత్స పొందుతూ మరుసటి రోజు చనిపోయింది. ఓబులేసు పరారు కావడంతో కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. రాయచోటిలో పట్టుబడి అరెస్ట్ అయ్యాడని ఎస్ఐ తెలిపారు. డిసెంబర్ 2 శనివారం అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి బుధవారం ప్రకటించారు. నీటి సంఘం ఎన్నికల దృష్ట్యా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో సెలవు దినంగా ప్రకటించామని ఆయన తెలిపారు. గతంలో వర్షాల కారణంగా సెలవులు ఇచ్చినందుకు శనివారం వర్కింగ్ డేగా ఉంటుందని ముందుగా ప్రకటించామని గుర్తు చేశారు. ఆదివారం పొట్టి శ్రీరాములు వర్ధంతి జరపాలని ఆదేశించారు. ఘన చరిత్ర కలిగిన కడపలోని మహావీర్ మ్యూజియం నిర్లక్ష్యం కారణంగా మూలన పడిందని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్ తెలిపారు. మ్యూజియాన్ని గురువారం వారు సందర్శించారు. కడపలో 1982లో స్థాపితమైన భగవాన్ మహావీర్ ప్రభుత్వ ప్రదర్శనశాల ఏళ్లు గడుస్తున్న అభివృద్ధికి నోచుకోకుండా శిథిలావస్థకు చేరిందన్నారు. రేపటి తరం విద్యార్థులకు చరిత్ర ఆనవాళ్లు తెలియాలంటే మ్యూజియాలు చాలా అవసరమన్నారు. పెండ్లిమరి మండలం రేపల్లె గ్రామం వద్ద ఏర్పాటు చేసిన దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తల చేతి భాగాన్ని ధ్వంసం చేశారని టీడీపీ మండల నాయకుడు ఎస్పీ గంగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. జర్నలిస్టులపై దాడులను అరికట్టి కఠిన చట్టాలు తీసుకురావాలని కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి కోరారు. సినీ నటుడు మోహన్ బాబు జర్నలిస్టులపై చేసిన దాడులను నిరసిస్తూ కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలుగు జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలిపారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు మద్దతు తెలిపి సంఘీభావం ప్రకటించారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడి చేయడం బాధాకరమని అన్నారు. తప్పకుండా చర్చిస్తాం. వాళ్ళకు న్యాయం జరిగే విధంగా భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిర్మాతగా యాక్టర్గా అన్ని విధాల మధ్య ఉన్నటువంటి వ్యక్తి. అదే కాకుండా విద్యా సంస్థలు ఏర్పాటు మీడియాకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత పాలక ప్రభుత్వాలపై పోయాన మోహన్ బాబు కుటుంబంలో సభ్యులే వీధిలోకి వచ్చి కొట్లాడుకుంటా ఉన్నారు. మరి జరుగుతున్నటువంటి పరిణామాలను ఎక్కడైనా సరే వీధిలోకి వచ్చి మీడియాను పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి నాకు ఈ ఆస్తుల్లో పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మోహన్ బాబు మోహన్ బాబు సమాజంలో పలుకుబడినటువంటి వ్యక్తి, ఒక ప్రముఖ ముందు అతని మీద హత్య ప్రయత్నం చేశాడనేటువంటి అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసి అరెస్టు చేసేంత వరకు ఈ పోరాటం చేయడం ద్వారానే మోహన్ బాబు లాంటి వాళ్ళను ఇది చాలా దుర్మార్గం, అన్యాయం, దౌర్జన్యం. ఒక అహంకారంతో మోహన్ బాబు వారి కుటుంబ సభ్యులు టీవీ9 ప్రతినిధి దాడి చేశారు. ఇది సమాజంలో ఎవరు కూడా హర్షించే విషయం కాదు. ఎందుకంటే జర్నలిస్టులు, పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా అనేది దేశంలో ఈరోజు ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంది. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అరాచకం జరిగినా, ఎక్కడ మాఫియా జరిగినా, ఏ వ్యక్తికి అన్యాయం జరిగినా కూడా మీడియా సమాజం దృష్టికి తీసుకురావడం కానీ, ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం కానీ, ఆ అన్యాయాన్ని భవిష్యత్తులో జరగకుండా అరికట్టడంలో మీడియాది చాలా కీలక పాత్ర. వాళ్ళు చేసే పనిని మనం చాలా గౌరవించాలి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు నిన్న హైదరాబాద్లో జరగడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మన రాష్ట్రంలో కూడా ఇది తెలంగాణలో జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తులో ఇప్పటివరకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఇటువంటి సంఘటనలు జరగలే. భవిష్యత్తులో కూడా జరగకుండా ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడతాం.
మీడియా ప్రతినిధులకు ఒక భద్రత కల్పించాలా, ఒక చట్టం కూడా తీసుకురావాలా వాళ్ళ మీద దాడులు చేయకుండా. అదేవిధంగా వాళ్ళ కుటుంబాలకు కూడా ఒక భద్రత ఉండే విధంగా మీడియా ప్రతినిధులకు ఒక ఇన్సూరెన్స్ను కూడా తీసుకురావాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతాం. ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి సంఘటనలు జరగలేదు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు. భవిష్యత్తులో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో శాంతి భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం. ఏదైతే మీడియా ప్రతినిధులు ఉన్నారో వాళ్ళ భద్రతకు భరోసా కల్పిస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.